Hello, hi, welcome back to my channel. So, if you're new here, hi, this is Chandrika. I do content like lifestyle, travel, food, beauty, and whatnot. సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఐ థాట్ ఆఫ్ షూటింగ్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సో అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అంతా వ్లాగ్ తీద్దాము, ఎడి ఇన్ మై లైఫ్ లాగా పెడదాము అనుకున్నా. కాకపోతే షూట్ చేశాను కొన్ని, తర్వాత మర్చిపోయాను. సో మర్చిపోవడంతో ఇంటికి వచ్చాక మళ్ళీ కంటిన్యూ చేశాను అది. సో యా, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎయిట్ డేస్ ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు, బికాస్ 2 డేస్ని కలిపి పెడుతున్నా కాబట్టి. సో అదనమాట. I hope you like this video. If you like this video, please consider subscribing my channel. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మా అమ్మమ్మ ఇంట్లో నా ఫేవరెట్ స్పాట్ ఇది. చుట్టూ చెట్లు, పొలాలు, అండ్ చాలా చాలా ఇష్టం నాకు ఈ స్పాట్ అంటే. ప్రశాంతంగా ఉంటుంది. సో ఐ క్యాప్చర్డ్ ఎ బ్యూటిఫుల్ సీనరీ. అలా పక్షులన్నీ లైన్లో వెళ్తున్నాయి. ఇది ఇంకొక సైడ్. ఆ పెంకుటిల్లులు చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో యాక్చువల్లీ మేము మండే వెళ్ళాము అమ్మమ్మ ఇంటికి. మండే మేము నాన్ వెజ్ తినాం కాబట్టి ట్యూస్డే అమ్మమ్మ రొయ్యలు, చికెన్ పులావ్ చేశారు. సో అది ఫుల్గా తినేసి అందరం కూర్చుని ముచ్చట్లు పెట్టుకున్నాం సరదాగా. అండ్ యా, ఫ్యామిలీ టైం ఉండాలి. ఎప్పుడైనా అలా కలుస్తూ ఫ్యామిలీ అంతా ఉంటేనే బాగుంటుంది. సో ఇంకా మళ్ళీ ట్యూస్డే ఇంటికి బయలుదేరిపోయాము ఆటోలో. సో ఆటోలో మ్యాక్స్ గడ్ కాట్ అంటే చాలా ఇష్టం. ఎంత హ్యాపీగా ఉన్నాడు చూడండి. వాడు కూడా అలా అన్నీ చూస్తున్నాడు. సో ఇంటికి వచ్చేసాక నెక్స్ట్ డే కన్నమ్మ కొబ్బరికాయ అన్నం చేస్తానన్నారు. సో వెళ్ళి షూట్ చేశాను అనమాట. మా కన్నమ్మ స్టైల్లో కొబ్బరికాయ అన్నం ఎలా ఉంటుందో. బిర్యానీలో వేసేవన్నీ అండ్ ఆల్సో ఎల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, తగినన్ని క్యారెట్ అండ్ సన్నంగా తరుక్కున్న ఉల్లిపాయలు. సో ఫస్ట్ ఆయిల్లో హీట్ అయ్యాక వెల్లుల్లిపాయ చితగొట్టుకున్నాం కదా, వేసేసి తర్వాత పచ్చిమిర్చి వేసి, తర్వాత మనం కొంచెం ఫ్రై చేసుకున్నాక బిర్యానీ ఆకు, కరివేపాకు వేశారు. సో తర్వాత మన బిర్యానీలో వేసుకునే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసేసి కాస్త ఫ్రై చేసేయడమే. కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసారు. సో ఆనియన్స్ కూడా కొంచెం ఫ్రై అయ్యాక క్యారెట్ వేసుకోవాలి. సో దీనికైతే ముందుగా మనం కోకోనట్ మిల్క్, బియ్యం నానబెట్టుకోవాలి. కోకోనట్ మిల్క్ వచ్చి కన్నమ్మ అయితే 2.5 గ్లాసెస్ మిల్క్ వేసారు, కోకోనట్ మిల్క్, అండ్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసారు. యా, ఇది మంచిగా ఫ్రై అయ్యే వరకు చూసుకోండి. మంచిగా ఫ్రై అయ్యాక ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక అప్పుడు సో దీన్ని అయితే మీరు బాగా ఫ్రై చేసుకోండి. సో ఇది బాగా ఫ్రై అయ్యాక వాటర్ వేసుకుంటాము. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసారు, 2.5 గ్లాసెస్ వేసారు. సో ముందు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసారు కదా, సో తర్వాత 2.5 గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ మిల్క్ వచ్చాయి కాబట్టి కన్నమ్మ మళ్ళీ గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి అనేసి అన్నారు.
సో ఇది బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అది వేస్తామన్నమాట. సో ఇది కొంచెం బాగా బాయిల్ అవ్వాలి. సో కాసేపు దీన్ని అలా బాయిల్ చేసేసి తగినంత సాల్ట్, మూత పెట్టేసుకోండి బెటర్. సో మీరు సాల్ట్ వేయడం మాత్రం మర్చిపోకండి, తగినంత సాల్ట్ వేసుకోండి. సో బాగా బాయిల్ అయ్యాక రైస్ వేసేసాక ఇంకా ఈ గ్యాప్లో నెయ్యి తీసుకుని కొన్ని జీడిపప్పులు వేపించుకొని ఉంచుకోండి. సో అన్నం 90% కుక్ అయిపోయాక జీడిపప్పులు వేసేసుకొని మూత పెట్టేసుకోవటమే. సో మా కన్నమ్మ స్వీట్ పొటాటో ప్లాంట్ వేశారు గైస్, ఎంత క్యూట్గా ఉందో చూడండి. సో అంతా అయిపోయాక లాస్ట్లో కొత్తిమీరతో ఎండ్ చేసేసి, సో తర్వాత మా ఇంటికి వెళ్ళి చూస్తే అమ్మ పీతల పులుసు చేశారు. చూడండి ఎంత యమ్మీగా ఉన్నాయో. మీకు ఈ రెసిపీ కావాలంటే కమెంట్ చేసేయండి. సో మనం మాత్రం కొబ్బరికాయ అన్నం చికెన్ కర్రీయే, కన్నమ్మ ఎంతో ప్రేమతో చేశారు కాబట్టి అది అసలు చాలా చాలా యమ్మీగా వచ్చింది. మీరు నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూస్తే నా అర్థం చేసుకోవచ్చు నాకు ఎంత నచ్చిందో. అండ్ స్మూత్గా దిగిపోయే ఫుడ్ కావాలనుకుంటే ఐ డెఫినెట్లీ రికమెండ్ కొబ్బరికాయ అన్నం. సో అంత మంచిగా తినేసి లాస్ట్లో స్వీట్ మాత్రం నేనైతే స్కిప్ చేయను. సో స్వీట్ తిన్నాను మంచిగా. అదే చెప్తున్నాను, లాస్ట్లో నాలా స్వీట్ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి అనేసి. లోపల కొబ్బరి అని చెప్పి మళ్ళీ చూపిస్తున్నాను. సో యా, that's it for this video. See you in the next videos. Until then, if you aren't subscribed yet, please do subscribe to my channel, and if you like this video, please do like, share and comment down below next day videos theacho ento. My comments are really matters for me, so please do comment down below. So yeah, see you in the next vlogs. Bye bye.